ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. ఇక్కడైతే ఖుషి బర్త్డే రోజు అనమాట. నమస్తే నమో నమః. దివ్య మంగళకర్పూర నీరాజనం సమర్పయామి. ఇది నమస్కరోమి. అయితే ఖుషి అండ్ అల్ల పాప ఇద్దరు కలిసి దేవునికి ఖుషి ఎవరు వచ్చిర్రు? నానమ్మ తాత వచ్చిర్రా? మరి హ్యాపీ బర్త్డే చెప్పిర్రా నీకు? హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ చెప్పు నానమ్మకి. తాత చెప్పలే చెప్పు థ్యాంక్ యూ తాత. మరి గిఫ్ట్ ఏదో అడగవా తాత? గిఫ్ట్ ఏదని అడగవా? అది నాదే కొత్త గిఫ్ట్ ఏదని అడిగావా? లేదట్నా? అయ్యో తాత దోసుకొచ్చి ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసరికి కాసేపటికి అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఆయన ఫిష్ తీసుకొచ్చింది అనమాట. ఇదండి ఫ్రెష్గా ఫిష్ అయితే తీసుకొని వచ్చారు. సో అత్తమ్మ ఫిష్ కర్రీ బాగా చేస్తుంది అని చెప్పేసి ఫిష్ కర్రీ అయితే అత్తమ్మనే చేయమని చెప్పిన. అందుకోసం మన అత్తమ్మ ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేసేస్తుంది. ఏమైంది అత్తమ్మకి ఇంత లేట్ వచ్చినావు? మరి మనోరాలు బర్త్డే అంటే నువ్వే ముందు ఉండాలి. నేనైతే ఇక్కడ ఇవ్వండి ఏమంటే పన్నీర్ కర్రీ అయితే చేసేసిన. ఇవ్వండి మొత్తం ఇంకా రొట్టెలు అయితే చేయాలి ఫిష్ కర్రీ మీదకి. మక్క రొట్టెలు, జొన్న రొట్టెలు కాకుండా ఈసారి మక్క రొట్టెలు అనమాట. ఫిష్ కర్రీ అయితే ఇంక ఉడుకుతుంది. పెద్ద పెద్ద పీసెస్ అదమ్మా ఉడికింది కావచ్చు. పని చేయాలా? అయినట్టేనా అత్తమ్మా? ఇక ఓమా ఇక్కడ పెట్టినాయి. లాస్ట్లో ఎందుకేమో చేపల పులుసులో ఈ వాము అంటారు కదా, ఓమన్ అయితే అత్తమ్మ ఇట్లా చేతులలో నలిచేస్తుంది. లాస్ట్ ఫ్లేవర్ దీంతో అయితే కర్రీ మస్తుంటుంది. జలుబు దగ్గు ఉన్నప్పుడైతే ఇంక ఈ రసం ఎక్కువ వేసుకొని మంచి అన్నంలో పప్పుల పులుసు పోసుకొని తిన్నట్టు తింటే మస్తు ఉంటుంది. ఇవ్వండి మా చేపల పులుసు అయితే రెడీ. మళ్ళీ చేసాడు అత్తమ్మ ఇక ఇవ్వండి. ఇక్కడైతే అత్తమ్మ అండ్ చికెన్ స్పెషల్ కూడా చేసేస్తుంది అనమాట. చికెన్ కర్రీ ఇక్కడ అవుతుంది అండ్ అక్కడ చికెన్ సొలై కూడా రెడీ అయిపోయింది. వంటలు అయితే అవుతున్నాయి. అయితే వచ్చిరా కానీ పాపం డెకరేషన్ మీద ఎవడారు ఉదురి మీకు కాంపిటీషన్ పెడతాయి ఇక బెలూన్స్ ఉదురు అని. ఏ మమ్మీ నువ్వేమో బెలూన్స్ వాళ్ళు అగ్గు కొంచెమే ఉదుర్రి ఎక్కువ ఉదగుర్రి. చిన్న బావ అండ్ మాయ చెల్లె చిన్నక్క అందరు వచ్చేసారు. మమ్మీ డాడీ వాళ్ళు కూడా. కొంచెం కిందగా పెట్టండి కదా. కూదు అసలు టైం పడుతుంది. ఊదేది ఎంత ఎంత అదే నస్తుంది. ఇవ్వండి మళ్ళీ చైర్స్ ఒకటి మరి
అప్పుడు వాళ్ళ కారు ఇంజిన్ కూర్చునేసరికి సింబల్ వచ్చి సింబల్ వచ్చేసరికి మళ్ళీ లైట్ ఎట్లా అన్నట్టు మళ్ళీ ఇబ్బంది అందుకని చాకి దాటెట్టాడు ఇది ఒక్కసారి బండిగా మంచిగా పైన కొట్టాలి గాయత్రి కొడుకు పానరాదు ఖుషి వాళ్ళు వచ్చారు నా దగ్గర కేక్ కాదు ఖుషి ఖుషి చూడు ఓకే హ్యాపీ బర్త్డే ఖుషి మమ్మీ నాన్నకు పెట్టవా నాన్నకు పప్పకు పెట్టవా పెట్టు మనం కూడా తినిపిద్దాం మాకు పెడతావా మెల్లగా మెల్లగా నాకు పెట్టావా అది పెట్టినప్పుడు పెట్టుకోవాలి అయిపోయింది మామకి పెట్టు తగ్గించి అత్త పెట్టింది రండి బాబా చిన్న పీస్ పెట్టిన మమ్మీకి పెట్టు మమ్మీ వంగ ఒకటే చిట్టి పిన్న చిన్న లాస్ట్ చిన్నది పెట్టవా చిన్నది పెట్టవా నువ్వు పెట్టేసి లాస్ట్ కళ్ళ కూసుకుంటుంది అయితే వేస్ట్ అత్తమా హాత్ లేదు క్యాన్సర్ క్లాత్ ఓకే మమ్మీ చూడిగా మమ్మీ చూడగా అక్కడ చూడు గిఫ్ట్ పెద్ద మమ్మీ సరే తీసుకో అందులో బొమ్మలు ఉన్నాయి ఖుషి ఏముంది ఖుషి అవు మామ ఏం పంపించిండు అగో చూడు ఎవరు పంపించిండ్రు నీకు
ఇవన్నీ ఉంటుంది ఇవన్నీ నచ్చిపోయింది చెల్లి బయట ఉండే అమ్మా మా ఇంట్లో ఇంకోటి అలా గోకున్నాడు ఇంకేం చేయాలి మీ నాన్నమ్మ మీ మమ్మీ కదా మీ నాన్నమ్మ మీ అమ్మ ఫస్ట్ తీసే తర్వాత ఇటు బయట తీసి కడుపు ఫోన్ చేయరా తింటున్నావా ఫోన్ చేయలేవే మమ్మీ తీసుకుంటున్నా ఇచ్చేసినాకైతే నేను మమ్మీకి చిట్టి కేక్ తింటుందా చిన్న చిన్నోడు క్వశ్చన్ తీసుకురండి చిట్టి ముందు జరుగు వీడియో తీసుకుంటా బాయ్ ఐశ్వర్య కోసిన గాల్దిన్ పూజ మాంగో గాల్దిన్ ఇదిగోండి ఇక్కడైతే అందరు తినేస్తున్నారు. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చెల్లి కూడా డ్యూటీకి వెళ్ళిపోయింది. అత్తమ్మ ఆయన అమ్మ కూడా తినేస్తున్నారు. ఇక మా వాళ్ళు అయితే అందరికీ ఇక్కడ సిట్టింగ్ చేస్తున్నారు. అత్తమ్మ ఓకే అక్క బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. ముందు కూర్చుంటేమో డాడీ కూర్చున్నారా? కూర్చో అటు రోజా హఠా ఉంచుకొని కేతీ సరే చూడండి ఇక్కడైతే అందరూ సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చినారు. ఎత్తుకో నువ్వు ఎత్తుకో సోను సోను తు పాడు నువ్వు ఎత్తుకో మళ్ళీ వెళ్ళండి. సరే డాడీ బాయ్ 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 బాయ్. ఇక్కడైతే మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఉండండి అంటే అస్సలు ఉండట్లేదు. మంచిర్యాల నుంచి వచ్చిర్రు మరి ఖుషి బర్త్డే కోసం అని చెప్పేసి. ఉండండి అంటే అస్సలు ఉండట్లేదు. మా చిన్న మరి అంటే ఇంకో అత్తమ్మ వాళ్ళ కొడుకు అనమాట. సో తన నుండి వెళ్దాం అని చెప్పేసి అంటున్నాడు. ఉండండి అంటే అస్సలు ఉండట్లేదు. నాకైతే ఫస్ట్ వెళ్ళిపోతున్నాను. మన కారు అక్కడ చెట్టుకినే ఉంది, అక్కడ పెట్టుకుందాం మనం. మెల్లగా వెళ్ళండి స్లోగా. రీచ్ అయినాక జర ఫోన్లు చేయర్రి, మాకు టెన్షన్ పెట్టకూడదు. బాయ్. ఫోన్ చేయర్రి జర రీచ్ అయినాక. చలో ఖుషిగా అందరు వెళ్ళిపోయారు. మనం కూడా బజ్జుందాం నడురి. 12 అవుతుంది.